పాల కడలిపై పవలించే స్వామి పాలబుగ్గల పసివాడిగా భూమిపై అవతరించిన రోజుది. దుష్ట శిక్షణ కోసం పరిపూర్ణ అవతారంగా ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుని లీలా విశేషాలు ఎనలేనివి. వాటిని స్మరించుకుంటేనే జన్మ ధన్యమవుతుంది. జన్మాష్టమి పర్వదినం వేళ సాగర తీర నగరం విశాఖలో శ్రీకృష్ణ ఆలయాలు హరినామస్మరణతో మారుమ్రోగాయి. జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న పురాతన శ్రీకృష్ణ చైతన్య మఠం గోకులాన్ని తలపించింది. శ్రీకృష్ణుని ఆరాధిస్తూ చైతన్య బ్రదర్స్ శిష్య బృందం ఆలపించిన సంగీత విభావారి అలరించింది. చిన్నారులు బాలకృష్ణుడు గోపికల వేషధారణలో కనువిందు చేశారు. శ్రీకృష్ణ జన్మ వృత్తాంత మహిమ, స్వామి లీలల గురించి మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని విశాఖలో భక్తులు భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్న పరిస్థితి ఉంది. విశాఖలోని పురాతనమైన జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణ చైతన్య మఠంలో ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకొని తరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు ప్రధాన పూజారి కేశవ్ మహారాజ్ గారు మనతో ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుస్తున్నాం. స్వామి, మీరు చెప్పండి, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? ఎందుకు మనం ఆయన్ని పూజించాలి? మన సనాతన ధర్మములో ఉన్న శ్రీమద్ భగవద్గీత భాగవతములో ఉన్న కృష్ణ ఆవిర్భావ ఘట్టములో దశమ స్కందములో శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ కృష్ణాష్టమి నాడు ఆవిర్భావించడాన్ని శ్రీమద్ భాగవతములో చెప్పబడినది. పంచాంగవేత్తలు తిథి ముహూర్తము గడి పట్టుకుని ఈరోజు కృష్ణుడు ఆవిర్భవించిన అట్లాగే అర్ధరాత్రములో పంచాంగంలో రాసి ఉన్నారు. అది భాగవత పద్ధతితో మథురాలో కంసుడు జైలులో కృష్ణుడు పుట్టడమే, దేవకి గర్భానికి పుట్టి అది గోకుల పట్టణానికి నందమహారాజు గారి జోసోదా మాత ఇంటికి వెళ్ళడమే, అక్కడ అనేక కంసుల్ని రాక్షసుల్ని కంసులు పంపిన రాక్షసుల్ని సంహరించడమే. అటువంటికి భూభారాన్ని ఉదాహరించి యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మాన సజామయం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దృష్టుల్ని సంహరిస్తూ సాధుల్ని మహాత్ముల్ని రక్షించడాన్ని గురించి కృష్ణుడు ఈ భారత భూమిలో యమునా నది తీరమున మథురా నగరిలో గోకులపాట్నాలో బృందావనములో అనేక లీలాఖేళా చేస్తూ కంస సంహారం జరగడమే భాగవత దశమ స్కందము చెప్పబడినది. కలియుగంలో కృష్ణనామ జపం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అదే కృష్ణుడు అంటే మాకు తెలుసు, పెద్దోళ్ళు శాస్త్రము అంతా కూడా కృష్ణ అంటే ఆకర్షయతి ఇది కృష్ణ. అందరూ మనసుని ఆకర్షించిన వాడు. కేవలం మానవుడు కాదు, రాక్షసుల మనసు కూడా ఆకర్షించడమే. అంచేత భగవంతుడు అవతారం ఎత్తడమే కారణం. ఇట్లాగా మోహిని రూపము ధారించి కృష్ణుడు ఎట్లాగా శివుడు అటువంటి వాళ్ళు కూడా మోహించారో అట్లా కూడా పాపి తాపి అందరికీ పాపిల్ని పునీతులు భక్తుల్ని రాక్షసుల్ని కూడా మనసుని ఆకర్షించి విశ్వరూపంలో అదే చూపించారు కదా. అది అంచేత ఇప్పుడు అనేక రాక్షసుడు కంసుడు మామయ్య గారు జరాసంధుడు అనేక రాక్షసుల్ని తీగిన రావడమే, అందరికీ చంపడమే పంపడమే. ఎలాగ ఒకసారి రెండుసారి కాదు 18 సారి ప్రపంచంలో రాక్షస సంహారం ఎట్లాగా జరుగుతుంది, భక్తులు ఎట్లాగా పెరుగుతారు, మా భక్తిని అందరూ ఎలాగా చేస్తారు. ఈరోజు జన్మాష్టమి చూడండి, జిల్లా పరిషత్ వద్ద ఉన్న విశాఖ నగరం కృష్ణ చైతన్య మఠము ప్రాంగణములో లక్షాది మంది జనములు ఇక్కడ వచ్చి గోపికలు కూడా వచ్చింది. అంచేత అవును, నువ్వు నవ్వాలి, హరే కృష్ణ. అంచేత భగవంతుడు చెన్నటి నుంచి పిల్లలు ముసలుడు అందరి లోపల కూడా భగవంతుడు అందరి లోపల ఉంటూ అని నమే దుష్కృతును మూఢాన ప్రపంచంతి నరాధమ. నరాధముడు మూర్ఖులు రాక్షసులు
అందరినీ కూడా ఆకర్షింపు చేస్తూ ఈరోజు భగవంతుణ్ణి మనం సేవించడానికి అవకాశం కలిగిన బట్టి ఈ భూలోకం ఎంతో పునీతము, ఈ విశాఖ నగరము ఎంత పునీతము, ఈ జిల్లా పరిషత్ వద్ద కృష్ణ మందిరము వచ్చిన లక్షాది మంది భక్తులు ఎంతో పునీతము. ఇవాళ అష్టమి తిథి రాత్రి 15 గంటకి 12 గంటకి తర్వాత రోహిణి నక్షత్రము అన్నీ యుక్తము అన్నీ కలిసింది బట్టి ఈ పుణ్యతిథిని అందరూ శ్రద్ధగా ఈరోజు సేవిస్తున్నారు. భక్తులు అందరూ ఇప్పుడుతో లక్షాది మంది భక్తులు, ఇంకా సాయంకాలానికి ఇంకా కట్టుకట్టలు ఆడుతుంది భక్తులు. తమరు విశాఖ నగర భక్తులకి మా ఆహ్వానము, అందరూ వచ్చి ఈ పవిత్రమైన కృష్ణ ఆవిర్భావము దర్శించి కృష్ణ విగ్రహాన్ని దర్శించి అలాగా 108 కలశముతో అభిషేకాలు గోపాలుని జరగడమే మంత్రము భేదము అంతా కూడా విని ప్రసాద స్వీకరించి తరించాలి అని మరి కోరుతున్నాం. మీరు చెప్పండి, కృష్ణ జన్మాష్టమి విశేషం ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఉదయం 5 గంటల నుండి ఇక్కడ 108 కలశాలతో ప్రతి సంవత్సరం రాత్రి 12 గంటల వరకు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇది మనం చూడొచ్చు, చాలామంది భక్తులు ఈరోజు స్వామిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణ బాల్య విశేషాలను చదివితేనే ఎంతో పులకించిపోతాము. అలాంటిది ఈరోజు కృష్ణాష్టమి నేపథ్యంలో చిన్న చిన్న పిల్లలకి కృష్ణుడి వేషధారణలో ఇక్కడికి తీసుకురావడం ఎంతో ఆనందంగా అనిపిస్తున్న అంశం. ముఖ్యంగా ఏదైతే గీతాచార్యుడిగా మన శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తామో ఆయన చెప్పిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలనేది ఒక నినాదంగా ఇక్కడ వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.